IVS, good evening. Welcome to Markets Closing Report. Markets లో ఇవాళ ఒక లాభాల సెషన్ మనం ఇవాళ చూసాం. ఇవాళ కూడా మంచి ప్రోత్సాహకర వాతావరణం కనిపించింది. ఇవాళ 30 పాయింట్ల లాభంతో 9816 పాయింట్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ 57 పాయింట్ల లాభంతో 31804 పాయింట్ దగ్గర సెన్సెక్స్ క్లోజ్ కావడం మనం చూస్తున్నాము. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు ఇవాళ రికార్డు క్లోజింగ్ మనం ఇవాళ అబ్జర్వ్ చేస్తున్నాం. మొట్టమొదటిసారి 9800 పాయింట్ల పైన నిఫ్టీ అండ్ 31800 పాయింట్ల పైన సెన్సెక్స్ క్లోజ్ అవడం ఇవాళ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సెక్టార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒకసారి ఇవాళ మనకి ఒక్క ఐటీఐ టెక్నాలజీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. బ్యాంకింగ్ అండ్ బ్యాంకింగ్ నిఫ్టీ ఎస్పెషల్లీ బ్యాంకింగ్, ఆటో, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యు రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతు మనకు బాగా లభించింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఇవాళ మనకు మంచి బయింగ్ ఆపర్చునిటీస్ అనేకం వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆయిల్ అండ్ గ్యాస్ ఎస్పెషల్లీ ఇవాళ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ మెర్జర్, ఓఎన్జీసీ అండ్ హెచ్పిసిఎల్ మెర్జర్ నేపథ్యంలో మెర్జర్ సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపు పూర్తవ్వచ్చని చెప్పి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ షేర్స్లో కూడా మంచి బయింగ్ సపోర్ట్ రావడం ఇవాళ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ గెయినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇవాళ మనకి స్పెసిఫిక్ గెయినర్స్ ఏసీసీ, భారతీ ఇన్ఫ్రాటెల్, అంబుజా సిమెంట్స్, హెచ్యుఎల్, గెయిల్ లాంటి స్టాక్స్ అన్ని టాప్ 5 గెయినర్స్గా నిలిచాయి. అండ్ లూజర్స్ జాబితా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇవాళ టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, అరబిందో ఫార్మా, ఐటీసీ టాప్ 5 లూజర్స్ జాబితాలో నిలిచాయి. రేపు మనకు టీసీఎస్ రిజల్ట్స్ రాబోతున్నాయి, ఎల్లుండి మనకి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. రెండు బెల్వెదర్ కంపెనీస్ కాబట్టి కొద్దిగా మార్కెట్లో ఆచితూచి స్పందిస్తున్న పరిస్థితి టెక్నాలజీ షేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. బట్ టీసీఎస్తో పోలిస్తే ఇన్ఫోసిస్ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మేబీ అందుకు తగ్గట్టుగానే రిజల్ట్స్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అండ్ ఇవాళ కొన్ని సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ అండ్ సెక్టర్ రిలేటెడ్ పర్ఫార్మెన్స్ మనం ఇవాళ అబ్జర్వ్ చేయవచ్చు. బయోకాన్ ఇవాళ చాలా స్ట్రాంగ్ అప్ సైడ్ మనం రావడం చూసాము. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ కనిపించింది బయోకాన్లో. మేబీ బయోకాన్ ఇక్కడి నుంచి కూడా ఒక మంచి స్పర్ట్ చూసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇవాళ 14% లాభంతో 367 రూపాయల దగ్గర బయోకాన్ క్లోజ్ అయింది. వాళ్ళ ఒకటి హెర్సెప్టిన్ బయోసిమిలర్ డ్రగ్ ఒకటి ఉంది, యుఎస్ ఎఫ్డిఏ మేబీ దానికి ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక కమిటీ ముందు ఇవాళ వాళ్ళ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బ్రెస్ట్ క్యాన్సర్ నివారించేందుకు ఈ డ్రగ్ ఉపయోగిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బయోసిమిలర్ డ్రగ్ ఇది. ఒకవేళ కనుక ఈ డ్రగ్ ఓకే యుఎస్ఎఫ్డిఏ కనుక ఆమోదం తెలిపినట్టయితే చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉండే అవకాశం ఉంది మనకి ఫర్ బయోకాన్ మైలాన్ రెండు సంయుక్తంగా కలిసి ఈ డ్రగ్ని లాంచ్ చేయబోతున్నాయని చెప్పుకోవచ్చు మనం. అండ్ మిగిలిన స్టాక్స్లో ఇవాళ 12% గెయిన్స్తో క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్ నిలిచింది 758 రూపీస్ దగ్గర. పీటీసీ ఇండియా 11% గెయిన్స్తో 110 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఫ్యూచర్ కన్జ్యూమర్స్ ఈ స్టాక్ 10% గెయిన్స్తో 37 రూపీస్ దగ్గర. చెన్నై పెట్రోలియం అండ్ ఈక్విటాస్ హోల్డింగ్స్ కూడా 7 to 8% దాకా ఇవాళ స్పర్ట్ రావడం మనం చూసాం. ఇంకా ఈ మధ్యకాలంలో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ కొనసాగుతుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇవాళ కూడా 11% దాకా లాభపడింది. ఈ ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీలో ఉన్న ఈ సెక్టార్లో ఉన్న ఎన్బిఎఫ్సి సెక్టార్లో ఉన్న ఈ స్టాక్ 11% పెరగడంతో మిగిలిన ఇదే ఫీల్డ్లో ఉన్న ఈక్విటాస్ కూడా ఇవాళ 7% దాకా పెరగడం మనం చూస్తున్నాము. ఉజ్జీవన్లో కూడా 9% దాకా స్పర్ట్ మనకు కనిపించింది. వీటితో ఇవాళ హడ్కో స్టిల్ 15% ఈరోజు కూడా మరొకసారి గెయిన్ అయింది. దాదాపు ఐపీఓ తర్వాత 55% దాకా ఈ హడ్కో లాభాలను పంచింది అనుకోవచ్చు. 90 రూపాయల మార్క్ని ఇవాళ క్రాస్ చేసింది. 90 రూపీస్ పైన క్లోజ్ అయింది హడ్కో. సిడిఎస్ఎల్ కూడా ఇవాళ 6% దాకా పెరిగి 409 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ ఈ రీసెంట్ లిస్టెడ్ ఐపీఓస్లో మనం రావడం చూస్తున్నాము. ఇక సింటెక్స్ కూడా ఆల్మోస్ట్ ఇవాళ 14% దాకా పెరగడం మనం చూస్తున్నాము. చాలా స్ట్రాంగ్ బయింగ్ సింటెక్స్లో కూడా కనిపిస్తుంది. సింటెక్స్ ఇవాళ 10% గెయిన్స్తో మనకి ఆల్మోస్ట్ 14% దాకా సింటెక్స్లో ఇవాళ స్పర్ట్ మనకు కనిపించింది. బయోకాన్, పీటీసీ, అదాని ఎంటర్ప్రైజ్ లాంటి స్టాక్స్లో కూడా బయింగ్ ఇవాళ మనం అబ్జర్వ్ చేశాము. వీటితో పాటు రిలయన్స్ ఆల్మోస్ట్ 9 సంవత్సరాల గరిష్ట స్థాయి దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్గా రిలయన్స్లో కూడా పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. 1500 రూపాయల మార్కున పైన క్లోజ్ అయింది. అండ్ సింటెక్స్ ఇంతకుముందు అనుకుంటే 13% లాభంతో 29.50 దగ్గర క్లోజ్ అయింది. అదాని ఎంటర్ప్రైజ్ 6% గెయిన్స్తో 141 దగ్గర. ఎన్సీసీ, హెచ్పిసిఎల్, జిఎండిసి, ముత్తూట్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్లో కూడా ఆల్మోస్ట్ అబోవ్ 5% దాకా గెయిన్స్ మనకు కనిపించాయి. ఇక ఒక్క ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా లిస్ట్ అయిన ఐపీఓస్లో మంచి పర్ఫార్మెన్స్ మనకు కనిపించింది.
వాటిలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ 76% రిటర్న్ ఇచ్చింది ఐపీఓస్ తర్వాత. ఇక తేజాస్ నెట్వర్క్స్ 33% రిటర్న్ ఇచ్చింది ఐపీఓ తర్వాత. హడ్కో 55% రిటర్న్ ఇచ్చింది. శంకర బిల్డ్కాన్ 132% దాకా రిటర్న్ ఇవ్వడం చూసాము. అండ్ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఏకంగా 205% రిటర్న్ ఇచ్చింది. దట్టు ఇవన్నీ చాలా షార్ట్ టైంలోనే షార్ట్ గ్యాప్లోనే ఇంత భీభత్సమైన రిటర్న్స్ ఇవ్వడం, ఇంత అత్యద్భుతమైన రిటర్న్స్ ఇవ్వడం ఆశ్చర్యకరంగానే చెప్పుకోవాలి. ఫస్ట్ ప్లేస్ గోస్ టు అవెన్యూ సూపర్ మార్ట్స్ అండ్ సెకండ్ ప్లేస్ గోస్ టు శంకరా బిల్డ్కాన్ ఈ మధ్యకాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చిన ఐపీఓస్లో. ఎస్ చాంద్ అయితే నిరుత్సాహపరిచిన 20% తక్కువలో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. లారస్ ల్యాబ్స్ కూడా 40%, వరుణ్ బెవరేజెస్ 21%, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ కూడా 91% ఆఫ్ గెయిన్స్ ఐపీఓ తర్వాత మనం ఇవ్వడం చూస్తున్నాం. దీన్ని బట్టి ఈ మధ్యకాలంలో వస్తున్న క్వాలిటీ ఎలా ఉందో ఐపీఓస్లో వాటిని ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఏ విధంగా ఒడిసి పట్టుకుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మరిన్ని స్టాక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఇనిషియల్గా మార్కెట్ కామెంట్స్ తీసుకొని కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి, సెక్టార్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి, రేపు ఎలా మార్కెట్స్ ఉండొచ్చు, రేపు టీసీఎస్ ఫలితాల నేపథ్యంలో ఎలాంటి ఆపర్చునిటీస్ టీసీఎస్లో ఉన్నాయన్న అనేక అంశాలు మనం తెలుసుకుందాం. సుందర్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇవాళ ఒక రికార్డ్ క్లోజ్ మనం చూస్తున్నాము. 9,800 పాయింట్ల పైన నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ 31,800 పాయింట్ల పైన సెన్సెక్స్ క్లోజ్ అయింది. ఫస్ట్ ఎవర్ క్లోజ్ ఇది. ఎలా చూస్తున్నారు? అండ్ 9,830 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. నిన్న అదే సినారియో చూసాము, ఇవాళ కూడా అదే సినారియో చూసాము. ఒక హడ్డులు ఏమైనా కనిపిస్తుందా 9,830, 9,840 లెవెల్స్ దగ్గర? 9,830 అనేది ఒక ఇంట్రాడే ఒక మైనర్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు, కానీ ఈ ర్యాలీకి పెద్ద మేజర్ ట్రెండ్ రివర్సల్ పాయింట్ లాగే కనిపించట్లేదు. నిన్న మనం చూసాము మార్కెట్లో ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ చూసాము. రియాక్షన్ తర్వాత ఇవాళ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యి 9,800 స్థాయి పైన క్లోజ్ అవటము, అలాగే బ్యాంక్ నిఫ్టీ 23,500 స్థాయి దగ్గర సపోర్ట్ తీసుకొని ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాము. సో ట్రెండ్లో మటుకు పెద్ద ఏం వీక్నెస్ కనిపించలేదు, ట్రెండ్లో పెద్ద మార్పు ఏం కనిపించలేదు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూషన్ ఆఫ్ ది ప్రివైలింగ్ అప్ ట్రెండ్ అనుకోవచ్చు టెక్నికల్గా. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గానే ఉంది. నేను ఒక చిన్న పాస్ తర్వాత ఇవాళ కూడా కొంచెం ఓపెనింగ్లో కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ నిలబడటం మనం చూసాము. సో ఇంకా ట్రెండ్లో వీక్నెస్ కనిపించట్లేదు కాబట్టి అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది, అన్లెస్ ఏదైనా ఒక మేజర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ, ఎక్స్టర్నల్ ట్రిగర్ వస్తే తప్ప. సో ట్రెండ్తో పాటు మనం వెళ్ళాలి కాబట్టి లాంగ్ పొజిషన్స్నే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్టాక్స్లో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కరెక్షన్ అయ్యి ఇప్పుడే కొంచెం రికవరీ అవుతున్న స్టాక్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ మార్కెట్లో ఏదైనా కన్సాలిడేషన్ కానీ ఒక మైనర్ కరెక్షన్ వచ్చినా కూడా ఈ లాస్ట్ 1 మంత్లో బాగా పడి ఇప్పుడే కొంచెం పెరుగుతున్న స్టాక్స్లో కూడా ఐడెంటిఫై చేసుకొని స్టాక్ స్పెసిఫిక్ అప్ ట్రెండ్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిల్లో కూడా ఇంకా ఈ లెవెల్లో కూడా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మనకి పీక్ ఎక్కడ ఉంటుంది, టాప్ ఎక్కడ ఉంటుంది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. అది ఫోర్కాస్ట్ అవుతుంది. ఫోర్కాస్ట్ అనేది హైలీ స్పెక్యులేటివ్ అవుతుంది. సో ట్రెండ్ ఫాలోయింగ్ మెథడ్ అడాప్ట్ చేయాలి ట్రెండ్ ఫోర్కాస్టింగ్ కన్నా. సో కాబట్టి కాషియస్ అప్ ట్రెండ్ అంటే మన స్టాప్ లాస్లు మెయింటైన్ చేసుకుంటూ ట్రెండ్ ఎప్పుడైనా కనుక రివర్స్ అవుతున్న లక్షణాలు కనిపిస్తే అప్పుడు ఎగ్జిట్ అయిపోవడం అనేది మనం చేయాలి. సో ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు. పుట్ బై చేయటమో కాల్ సెల్ చేయటమో ఇటువంటి ట్రెండ్కి అగెయిన్స్ట్గా యాక్టివిటీ స్పెక్యులేషన్ చేయకూడదు. అండ్ ఇవాళ కొద్దిగా వీక్ అయిన స్టాక్స్ నేమో అహులువల్య కాంట్రాక్ట్స్ 7% నష్టంతో 294 దగ్గర క్లోజ్ అయింది. కరూర్ వైశ్య బ్యాంక్ 3% డౌన్తో. సీసీఎల్ ప్రోడక్ట్స్లో కూడా ఇవాళ మళ్ళీ సెల్లింగ్ కనిపించింది. బికాజ్ నిరుత్సాహకర త్రైమాసిక ఫలితాలను కంపెనీ విడుదల చేసింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఈసారి విడుదల చేసిన క్వార్టర్ రిజల్ట్స్లో 33% దాకా డిప్ కనిపించింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. వాళ్ళ ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ కూడా కాస్త వీక్ అయింది. దీంతో ఈ స్టాక్ ఇంట్రాడేలో 7% దాకా నష్టపోయినప్పటికీ మళ్ళీ కొద్దిగా లోయర్ లెవెల్స్ దగ్గర బయింగ్ వచ్చిన నేపథ్యంలో మళ్ళీ కాస్త పుంజుకొని 282 దగ్గర క్లోజ్ అయింది. ఇన్ఫీబీమ్, చంబల్ ఫర్టిలైజర్స్, స్టూడెంట్ ఫార్మా కూడా 2.5 నుంచి ఇవాళ 3% దాకా నష్టపోయి. అండ్ రిలయన్స్ ఇవాళ స్టిల్ స్ట్రెంత్ని కనబరిచింది. 1% ప్లస్ గెయిన్స్తో 1,500 రూపాయల పైన ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో 1510 రూపీస్ దగ్గర క్లోజ్ కావడం చూస్తున్నాం. 9 సంవత్సరాల గరిష్ట స్థాయి దగ్గర ప్రస్తుతం రిలయన్స్ ట్రేడ్ అవుతుంది. సుందరగా రేపు మనకి టీసీఎస్ ఫలితాలు ఉన్నాయి. మోస్ట్లీ వాళ్ళ నెట్ ప్రాఫిట్స్లో 2.5% దాకా జంప్ ఉండొచ్చు. రెవెన్యూలో 1.5% దాకా జంప్ ఉండొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒక ఫ్లాట్ క్వార్టర్ని ఈసారి టీసీఎస్ అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి టెక్నికల్స్ ఏం సూచిస్తున్నాయి? టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి మూవ్స్ మీరు టెక్నికల్గా చూస్తున్నారు?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో వన్ ఆఫ్ ది బెల్వెదర్ క్యాప్ ఆఫ్ ఐటీ. ఈ మధ్య టీసీఎస్ చూస్తే కనుక ఒక అప్ ట్రెండ్లోంచి కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళడం మనం చూసాం. 2700 నుంచి 2350 వరకు పడి ఈ 2 రోజులుగా చూస్తే కనుక టీసీఎస్ ఒక స్వల్ప రికవరీ 2430 దగ్గర, అంటే ఇంచుమించు రీసెంట్ బాటమ్, రీసెంట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే లాస్ట్ 6 మంత్స్గా, లాస్ట్ 3 మంత్స్గా కూడా ఈ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 2300 దగ్గర బాగా సపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి బహుశా మార్కెట్, బహుశా స్టాక్ ఇక్కడ నుంచి పెద్దగా పడే అవకాశాలు కనిపించట్లేదు. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే రేపు కనుక ఏమాత్రం అబోవ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినా, లేదా ఏమాత్రం నెగిటివ్ డెవలప్మెంట్ లేకపోయినా ఈ రిజల్ట్స్లో, అప్పుడు టీసీఎస్ ఒక్కసారి బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఐటీ గురించి మనం ఫలానెస్ ఎవరు అంచనాలు వేయలేకపోతున్నారు. కాబట్టి ఈ ఐటీ స్టాక్స్ అన్నిట్లోనూ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా ఒక రేంజ్ బౌండ్లో ఉంది, ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉంది. సో ఓవరాల్గా అవుట్లుక్ నెగిటివ్గా ఉంది. కాబట్టి ఇటువంటి ఒక పెసిమిస్టిక్ సమయంలో ఏదైనా కొంచెం హోప్ అయినా దొరికినా కూడా ఒకసారిగా మనకి బయింగ్ సపోర్ట్ కూడా వస్తుంది. అప్పుడు స్పర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. రిస్కీ ట్రేడర్స్కి మటుకు కొంచెం 2300-350 లెవెల్స్లో సపోర్ట్ ఉంది. కాబట్టి కొంచెం ఈ లెవెల్లో కాషియస్గా బై చేయొచ్చు. ఒకవేళ ర్యాలీ వస్తే కనుక 2700, 2800, అంటే గత 2 ఏళ్ళుగా వచ్చిన పీక్, అది 2 ఏళ్ళుగా వచ్చిన మేజర్ టాప్స్, మల్టిపుల్ హైస్. కాబట్టి ఆ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో ట్రేడింగ్ ఆపర్చునిటీ అంటే టెక్నికల్గా ఒక రేంజ్ బౌండ్, ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు ఆ సపోర్ట్ దగ్గర తీసుకోవాలి చెప్తోంది. సో ఇంచుమించు సపోర్ట్ దగ్గర ఉంది. కాబట్టి ఈ లెవెల్లో కాషియస్గా బై పొజిషన్ అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఏదైనా సరే రేపు రిజల్ట్ ఉంది కాబట్టి ఒకసారి చూసి పాజిటివ్గా ఉందంటే బై పొజిషన్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ స్టాక్ టు డిస్కస్ ఈస్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈరోజు కూడా ఈ స్టాక్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ కనిపించింది. ఆల్మోస్ట్ 10-11% దాకా స్పర్ట్ కనిపించింది. ఈ మధ్యకాలంలో వచ్చిన ఐపీఓ ఇది ఇప్పటికే 76% ఆఫ్ రిటర్న్ ఇచ్చింది. ఐపీఓ ఇష్యూ ప్రైస్ దగ్గర నుంచి ఇంకా అప్సైడ్ ఎంతవరకు ఉండే ఛాన్సెస్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో కనిపిస్తున్నాయి. ఈరోజు మిగిలిన అదే సెక్టార్లో ఉన్న ఈక్విటాస్ అండ్ ఉజ్జీవన్ కూడా తన వెంట తీసుకెళ్ళింది. ఎందుకంటే అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూపిస్తుంది. కాబట్టి పీఈ రేషియోస్తో చూసుకున్నా కూడా గతంలో లిస్ట్ అయిన ఈక్విటాస్ ఉజ్జీవన్తో పోలిస్తే ఎక్కువ పీఈ దగ్గర ఉంది. బట్ స్టిల్ ఇంకా అట్రాక్టివ్ కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్ బయింగ్ చూస్తున్నాం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో. ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? ఏయూ ఫైనాన్స్కి సంబంధించిన వరకు పెద్ద హిస్టారికల్ డేటా లేదు, మొన్ననే లిస్ట్ అయింది కాబట్టి టెక్నికల్గా కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా చూస్తే కనుక మనకి లిస్ట్ అయినప్పుడు కొంచెం ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉండేది. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్గా రీబౌండ్ అయింది. అంతక్రితం సబ్స్క్రిప్షన్ కూడా బాగా హెవీగా కూడా రావటం మనం చూసాము. సో దాంతో కొంచెం ఒక స్పెక్యులేటివ్ ఇంట్రెస్ట్ కానీ షార్ట్ టర్మ్ బయింగ్ కూడా బాగా కనిపిస్తుంది. మన ఇష్యూ రోజే చూసాము, ఇంచుమించు ఒక 80% వరకు పెరిగి కొంచెం లైమ్ లైట్లోకి రావడం చూసాము. సో ఈ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే కనుక కొన్నాళ్ళుగా అండర్ పెర్ఫామ్ చేశాయో అవన్నీ కూడా బాగా బౌన్స్ బ్యాక్ అయినాయి. మీరు చెప్పినట్టుగానే ఏయూ ఫైనాన్స్, తనతో పాటు ఈక్విటాస్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా బౌన్స్ బ్యాక్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీస్ చూస్తే కనుక 500 నుంచి 300 రూపాయల వరకు పడి ఈ లెవెల్లో స్టెబిలైజ్ అయింది. కాబట్టి షార్ట్ టర్మ్లో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గుడ్ బైగా అవుతుంది. ఎందుకంటే టెక్నికల్గా మనకి డేటా కూడా ఉంది కాబట్టి హై నుంచి బాగా సపోర్ట్ లెవెల్కి వచ్చింది. సో ఈ లెవెల్ నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఈక్విటాస్ కూడా చూస్తే కనుక 160 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఈ లెవెల్ నుంచి కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ మధ్య లాస్ట్ ఈ 2-3 రోజులుగా ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరిగాయి. బజాజ్ ఫినాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్వ్, ఇవన్నీ కూడా కొంచెం బాగా పెరిగాయి. కాబట్టి సో ఆ 2 ఫ్రంట్ లైన్ స్టాక్స్ పెరిగిన తర్వాత 2-3 రోజుల తర్వాత ఈ చిన్న మిడ్ క్యాప్ స్టాక్స్, కొంచెం లెస్ లైమ్ లైట్లో ఉన్న స్టాక్స్ కూడా యాక్టివిటీకి ఎంటర్ అవుతున్నాయి. సో ఈ విధంగా చెప్పాలంటే ఇది మళ్ళీ చూస్తుంటే మళ్ళీ ఎన్బిఎఫ్సిస్, ఫైనాన్స్ కంపెనీస్ కూడా మళ్ళీ ర్యాలీకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి. కాబట్టి సో ఉజ్జీవన్, ఈక్విటీస్ ఈ 2 ఈ లెవెల్లో బై చేయొచ్చు కూడా. ఓకే, అండ్ వన్ మోర్ స్టాక్ టు డిస్కస్ ఈజ్ రిలయన్స్. రిలయన్స్ ఇవాళ 1500 రూపాయల మార్కును క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అయింది. అండ్ మనకి 9 సంవత్సరాల గరిష్ట స్థాయి దగ్గర కూడా ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. నిన్న జియోకి సంబంధించి కొత్త ఆఫర్ వాళ్ళు ప్రకటించిన నేపథ్యంలో కొద్దిగా బయింగ్ కూడా కనిపించింది రిలయన్స్లో. స్టిల్ ఇంకా వన్ ఆఫ్ ది హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి దట్టు రిలయన్స్ వన్ ఆఫ్ ది కంగ్లోమెరేట్ కాబట్టి ఎలా ఉంది రిలయన్స్? ఇంకా అప్సైడ్ ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి?
రిలయన్స్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక బాగా పెరిగింది. మొన్న ఈ లాస్ట్ 1 మంత్ ర్యాలీలో చూస్తే కనుక 1300 నుంచి 1500 వరకు కూడా వెళ్ళటం మనం చూసాము రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇంకా నెక్స్ట్ లెవెల్స్ అంటే మొన్న అనుకున్నట్టు 1630, 1650 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే 2008లో పీక్ వచ్చినప్పుడు 1630 వరకు వెళ్ళింది కాబట్టి ఆ 1630 లెవెల్స్ని రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా బులిష్గా కనిపిస్తుంది. ఆ మధ్య రిలయన్స్ జియో ప్రకటన మనకి చూసాము, అప్పటి నుంచి ఈ స్టాక్ కంటిన్యూస్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం. సో ఈ లెవెల్లో అయితే మరి కొంచెం రిస్కీ బెట్టే అవుతుంది, ఎందుకంటే హై ప్రైస్డ్ స్టాక్ కాబట్టి, పైగా మార్కెట్తో పాటు వాలటిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్న ఇన్వెస్టర్కి ఇది సూట్ అవ్వదు. సో కాబట్టి చిన్న ఇన్వెస్టర్కి ఇందాక చెప్పినట్టు బజాజ్ ఫినాన్స్ కానీ లేదంటే కనుక ఇన్ఫ్యాక్ట్ ఉజ్జీవన్ కానీ ఈక్విటీస్ని కన్సిడర్ చేయటం మంచిది. ఓకే, రేపు మార్కెట్స్ ఎలా ఉండొచ్చు? అండ్ రేపు వన్ ఆఫ్ ది టీసీఎస్ రిజల్ట్స్, మేజర్ రిజల్ట్స్, కంపెనీ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి రేపు కొద్దిగా స్ట్రీట్ దాని గురించి కూడా చూడొచ్చు. ఎందుకంటే గతంలో ఇంతకుముందు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ముందు ఇచ్చేది ఐటీ కంపెనీస్లో అన్నిటికంటే పోలిస్తే ఆ ఇన్ఫోసిస్తో రిజల్ట్ సీజన్కి ఎక్కినయ్యేది. బట్ ఇన్ఫోసిస్ కాస్త వెనకబడింది. ఇప్పుడు టీసీఎస్ రిజల్ట్స్ ముందే అనౌన్స్ చేస్తుంది. మేబీ కొద్దిగా వన్ ఆఫ్ ది డొమెస్టిక్ కంపెనీస్, ఆ డొమెస్టిక్ మార్కెట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే ఐటీ కంపెనీ టీసీఎస్ కాబట్టి కనీసం ఓవర్గా ఇండస్ట్రీ ఎలా ఉంది అన్న మనకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది రేపు టీసీఎస్ నేపథ్యంలో. మిగిలిన ఐటీ రిలేటెడ్ స్టాక్స్ కూడా రేపు ప్రభావితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. టీసీఎస్లో ఏమైనా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా రేపు? టీసీఎస్లో ఇందాక చెప్పుకున్నట్టు కరెక్ట్గా సపోర్ట్ లెవెల్కి వచ్చింది కాబట్టి టీసీఎస్ ఒక చిన్న డిప్లో నా ఉద్దేశము ఒక 2300 లెవెల్స్లో బై చేయొచ్చు. బట్ కానీ న్యూస్ బేస్డ్ కాబట్టి కొన్నిసార్లు జనరల్గా ఏమవుతుందంటే హైదర్ అబోవ్ ఎక్స్పెక్టేషన్స్ కానీ బిలో ఎక్స్పెక్టేషన్స్ కానీ వస్తుంది కాబట్టి, పైగా తర్వాత గైడెన్స్ కూడా ఒక మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఒక 5% వరకు ఒక మేజర్ తేడా కూడా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి రేపు బాగా స్పెక్యులేటివ్ డేకి వచ్చి ఒకసారి పాజిటివ్ డెవలప్మెంట్కి వస్తే కనుక టీసీఎస్ క్లోజర్ టు 2400 దగ్గర బై పొజిషన్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ టుమారోస్ గైడెన్స్? రేపు మార్కెట్ చూస్తే కనుక పాజిటివ్గానే ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్ ఇంచుమించు డే హై దగ్గర ఉంది కాబట్టి కొంచెం ట్రెండ్ స్థిరంగానే ఉందనుకోవచ్చు. రేపు ఓపెనింగ్లో 9830, 9840 మధ్యన కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇంట్రాడే. ఈ 2 రోజులు హై కూడా 9830 దగ్గర ఉంది కాబట్టి ఈ 9840 బ్యారియర్ ఉంటుంది. ఒకవేళ లో నుంచి కనుక 9840 దాటుకుంటూ పైన నిలబడిందంటే కనుక అప్పుడు నెక్స్ట్ టార్గెట్ 9900 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా స్ట్రాంగ్ అనేది కాబట్టి 23,700 పైన కనుక నిలబడిందంటే కనుక కాల్ ఆప్షన్స్ బై చేయడము, లేదంటే కనుక ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్లో తీసుకోవచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గానే ఉంది. ఇంకొక జనరల్గా చెప్పుకోదగ్గ స్టాక్ అంటే మదర్స్ అండ్ సుమి ఒకటి చూస్తే కనుక టెక్నికల్గా ఈ మధ్యకాలంలో బాగా రీబౌండ్ అయ్యి 300, 305 దగ్గర కొంచెం స్థిరంగానే కనిపిస్తుంది కాబట్టి మదర్స్ అండ్ సుమి 310, 315 మధ్యన బై తీసుకొని ఇనీషియల్ స్టాప్ లాస్ 300 రూపాయల కింద పెట్టుకొని ఒకవేళ 330 నెక్స్ట్ టార్గెట్ దగ్గరలోనే ఉంది. 330కి వెళ్ళినప్పుడు ఈ స్టాప్ లాస్ కూడా 310కి తీసుకొచ్చేయాలి. అండ్ ఫైనల్లీ బిఫోర్ వన్ స్టాక్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. స్టిల్ చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ప్రైస్ అట్రాక్షన్ నేపథ్యంలో దానికి అట్రాక్ట్ అవుతున్నారు. సింటెక్స్ ఇవాళ కూడా 14% దాకా పెరిగింది, 13 to 14% దాకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఆఫ్టర్. ఎందుకంటే మరొక కంపెనీ షేర్ సింటెక్స్ సంబంధించిన మరొక కంపెనీని డీమర్జ్ చేసి సపరేట్గా లిస్ట్ చేయబోతున్నారు. అప్పుడు ఆ డీమర్జర్ నేపథ్యంలో ఈ స్టాక్ 25-30 రూపీస్ ఆ లెవెల్స్కి వచ్చేసింది. ప్రస్తుతం ఇవాళ కూడా చాలా స్ట్రాంగ్ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి ఈ స్టాక్లో. 29 రూపీస్ 50 పైస్ దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 13% గెయిన్స్తో. ఇంకా టెక్నికల్గా అప్సైడ్ ఎంతవరకు మూవ్ సింటెక్స్ ఇండస్ట్రీస్లో ఉండొచ్చు? ఇంకా ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పొటెన్షియల్ ఏమైనా మిగిలి ఉందా ఇంకా ఇందులో? సో జనరల్గా సింటెక్స్ లాంటి స్టాక్స్లో మనకి సడన్గా బాగా ఇటువంటి చిన్న స్టాక్స్లో సడన్గా ఉన్నట్టుండి ఒక అప్ మూవ్ కానీ డౌన్ మూవ్ కానీ వస్తుంటాయి. జనరల్గా బుల్ మార్కెట్లో ఏంటంటే కొన్ని స్టాక్స్ వీక్గా సబ్డ్యూడ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కొంచెం మంచి స్టాక్స్, ఫ్రంట్ లైన్ స్టాక్స్ అయినప్పటికీ కొంచెం కన్సాలిడేషన్ ఉన్న స్టాక్స్ సడన్గా ఒకరోజు 5%, 10% పెరుగుతుంటాయి. ఎందుకంటే మార్కెట్ పీక్లో వెళ్తున్నప్పుడు ప్రైజెస్ అన్నీ కూడా హైలో ఉంటాయి. అప్పుడు జనరల్గా ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ దృష్టి కొంచెం చిన్న ప్రైస్ స్టాక్స్ ఏవైతే కనుక ఒకప్పుడు బాగా పెర్ఫామ్ చేసి ఇప్పుడు కొంచెం వీక్గా ఉన్న స్టాక్స్ మీద జనరల్గా దృష్టి ఉంటుంది కాబట్టి సో అలాంటి స్టాక్స్లో ఒకటి సింటెక్స్ ఇండస్ట్రీస్ ఇవాళ 13% వరకు బాగా పెరిగింది.
మొన్న డీమర్జ్ అయిపోయిన తర్వాత మనకి ఆ స్ప్లిట్ అయిన తర్వాత మనకి లో నుంచి 16-17 రూపాయల వరకు పెరిగింది. చాలామంది ఇన్వెస్టర్లు కూడా అడుగుతుంటేవారు మనల్ని ఈ లెవెల్లో ఉంచొచ్చా కొనొచ్చని, జనరల్గా ఉంచొచ్చా అని కూడా చెప్తూ వచ్చాము. ఆ స్పర్ట్ కూడా రావడం మనం చూసాము. టెక్నికల్ లెవెల్ చూస్తే కనుక సింటెక్స్ 32-33 దగ్గర కనిపిస్తుంది. అంటే ఈ ఈ డీమర్జర్ వార్త తర్వాత వచ్చిన హై అది 35, అంటే 35 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మనకి మే ఎండ్ 25న ఫామ్ అయిన టాప్, సో 35 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం రన్అప్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ మధ్యకాలంలోనే షార్ట్ టర్మ్లో నా ఉద్దేశము 70-80% వరకు రిటర్న్ కూడా వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి సింటెక్స్ని ఫ్రెష్ బయింగ్ కాకుండా ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ప్రస్తుతానికి క్లోజింగ్ రిపోర్ట్. రేపు మళ్ళీ మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. అంతవరకు ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 మనీ.